వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరులో కేసు విచారణకు హాజరు కాని హేమ గడువు కోరుతూ సిబివికి లేఖ. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పొడిగించాలని పిటిషన్. ఎమ్మెల్యే కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. కవిత తరపు వాదనలు విననున్న ఢిల్లీ హైకోర్టు. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. వేములవాడకు పోటెత్తిన భక్తులు. రాజన్న దర్శనానికి 4 గంటల సమయం. అమెరికాలో టోర్నడోల బీభత్సం. 11 మంది మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఈ మేరకు సిసిబి పోలీసులకు ఆమె లేఖ రాశారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, సిసి ఎదుట హాజరయ్యేందుకు సమయం కావాలని ఆమె గడువు కోరారు. అయితే హేమ లేఖను పరిగణలోనికి తీసుకోలేదు సిసిబి పోలీసులు. ఆమెకు మరో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అక్కడి పోలీసులు. రక్త పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు. ఓవర్ టు పవన్. బెంగళూరు రేవ్ పార్టీలో ఈరోజు విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు ఇప్పటికే సిసిబి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ హేమ మాత్రము ఈరోజు విచారణకు హాజరు కాలేదు. అయితే సిసిబి అధికారులకు ఒక లేఖ రాసింది. ఎందుకంటే తనకు అనారోగ్యం దృష్ట్యా రాలేకపోతున్నాను, వైరల్ ఫీవర్ ఉంది కాబట్టి తనకు కొంత సమయం కావాలని చెప్పి కూడా లేఖ రాసింది. అయితే లేఖలో సంబంధించిన విషయాన్ని కూడా బెంగళూరు పోలీసులు మాత్రము పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే కావాలనే ఇలా ఒక లేఖ రాసింది, విచారణకు డుమ్మా కొట్టిందనే సంబంధించి నేపథ్యంలోనే మరోసారి ఒక నోటీసులు జారీ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తానికి చూస్తే నటి హేమ మాత్రము డ్రగ్స్ తీసుకున్నట్టుగా రక్త నమూనాలు కూడా వెల్లోకి వచ్చాయి. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి దానిపైన ఇప్పటికే బెంగళూరు పోలీసులు విచారణకు కూడా రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నటి హేమ మాత్రం హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం మరోసారి నోటీసులు ఇస్తారు. దాని తర్వాత హాజరు కాకపోతే మాత్రము లీగల్ గా దీనికి సంబంధించి కూడా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విచారణలో పూర్తిగా దీనికి సంబంధించి విచారిస్తే మాత్రము అందులో ఎవరెవరి అంశాలు ఉన్నాయి ఏందనేది మాత్రము ప్రధానంగా వెళ్ళలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఈ మేరకు సిసిబి పోలీసులకు ఆమె లేఖ రాశారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, సిసిబి ఎదుట హాజరయ్యేందుకు సమయం కావాలని ఆమె గడువు కోరారు. అయితే హేమ లేఖను పరిగణలోనికి తీసుకోలేదు సిసిబి పోలీసులు. ఆమెకు మరో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అక్కడి పోలీసులు. రక్త పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఓవర్ టు ఉషా. రహీం, ఇప్పటికే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ ఈరోజు విచారణకు హాజరవుతుందా హాజరు కారా అనేది ప్రతి ఒక్కరిలో కూడా సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నటి హేమ ఏదైతే సిసిబి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకైతే తాను హాజరు కావడం లేదు, తాను వైరల్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నానన్న కోణంలోనే తన అడ్వకేట్ దగ్గర లీగల్గా ఫైట్ చేస్తానన్న కోణంలోనే చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిసిబి అధికారులు హేమ ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని తిరస్కరించిన తెలుస్తుంది. మరో నోటీసులు ఇవ్వడానికైతే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 6గురిని అరెస్టు చేశారు. 6గురిని కూడా జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నారు. ప్రధానంగా A1 నిందితుడు ఎవరైతే వాసు ఉన్నారో వాసు అకౌంట్ లో భారీ ఎత్తున నగదు ఉండటం కూడా గమనించడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో ఎలక్ట్రానిక్ సిటీలో జరిగినటువంటి రేవ్ పార్టీ మొత్తం కూడా ఏదైతే కర్త కర్మ క్రియ మొత్తం కూడా వాసుగా గుర్తించారు. కాబట్టి వాసుకు సంబంధించి ఇంత నగదు ఎవరు జమ చేశారు, అలాగే డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయింది అన్న కోణంలో అతన్ని కస్టడీలోకి తీసుకునే పనులు అయితే అన్నారు. సిసిబి కోర్టులో అయితే కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే విచారణలో భాగంగా టాలీవుడ్ కి సంబంధించి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే సినీ పరిశ్రమకి 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, నటి ఏదైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి నటి హేమతో పాటు చాలా మంది అషీరాయ్ దగ్గర నుంచి చాలా మంది వరుణ్ చక్రవర్తి చాలా మంది కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి వీరందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా ఈ నటి హేమ ఎవరైతే ఉన్నారో నటి హేమ మాత్రం గైర్హాజరు అవుతున్నట్టుగా తనకు అనారోగ్యం ఉన్న కారణంగా తాను హాజరు కాలేకపోతున్నానన్న కోణంలో తాను పేర్కొనడం జరిగింది. ఈ నోటీసులు అయితే ఏదైతే సిసిబి పోలీసులు అయితే తిరస్కరించినట్టుగానే తెలుస్తోంది. రహీం, ఉషా, మొదటి నుంచి కేసు చూసుకున్నట్టయితే నటి హేమ ర్యాంక్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు. మొదటి నుంచి నేను ఇక్కడ లేనన్నారు. అలా ప్రతి కేసు ఈ విషయంలో మాత్రం ర్యాంక్ ట్రాక్ తీసుకెళ్తున్నారు. అందువల్లే పోలీసులు ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చిందన్న నమ్మట్లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా రహీం, మీరు అన్నట్టు ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన లిస్ట్ ఏదైతే ఉందో 150 మంది పైచిలుకు ఉన్నారు ఈ లిస్టులో. ఈ లిస్టులో 103 మంది దాకా డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానాలతో ఇప్పటికే పోలీసులు వారందరికీ కూడా నార్కో అనాలిసిస్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఈ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చినటువంటి 86 మంది ఎవరున్నారో 86 మంది లిస్టు జాబితాలో హేమ కూడా ప్రధానంగా ఉన్నారు. కానీ రేవ్ పార్టీలో హేమ అక్కడ కూడా తప్పిదో పట్టించారు బెంగళూరు పోలీసుల్ని. ఏదైతే కృష్ణవేణిగా తన పేరును నమోదు చేసుకున్నారు, హేమ అనే మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మొత్తం కూడా ఇది లీగల్ పార్టీ కాబట్టి ఇల్లీగల్ పార్టీ కాబట్టి ఈ పార్టీలో తన పేరు ఏదైతే తన రియల్ నేమ్ చెప్పుకున్నట్టయితే చాలా ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుందన్న కోణంలోనే తాను మారు పేరును చెప్పుకొని ఆ రేవ్ పార్టీలోకి అటెండ్ అవ్వడము, అలాగే రేవ్ పార్టీలో తను పట్టుబడిన వెంటనే కొన్ని రివీల్ చేయడం, ఏదైతే వీడియోస్ రూపంలో ఏదైతే తాను అక్కడ లేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను చిల్ అవుతున్నానన్న కోణంలోనే తను ఆ ప్రస్తావన కూడా ఒక వీడియోలో చేయడం జరిగింది. మరో వీడియో ఏదైతే తను బిర్యానీ చేస్తున్నట్టు సండే తన కుటుంబ సభ్యులతోనే ఉన్నట్టు ఇంకొక వీడియోను కూడా రివీల్ చేయడం, ఇవన్నీ కూడా పోలీస్ ఏదైతే హెబ్బెగౌడ పోలీసుల్ని రాంగ్ ట్రాక్ పట్టించిన నేపథ్యంలో ఇప్పుడు హేమ చెప్తున్నటువంటి ఈ కుంటి సాకులు ఏవైతే ఉన్నాయో, వైరల్ ఫీవర్ తో ఉన్నానని చెప్తున్నటువంటి ఈ కుంటి సాకులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇంక్లూడ్ ఏదైతే పరిగణలోనికి పోలీస్ అధికారులు అయితే తీసుకోలేదు. తనకి మరో నోటీసులు ఇవ్వడానికైతే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. రహీం, అంటే ఎవరైతే మా అధ్యక్షుడు ఉన్నారో మంచు విష్ణు, ఆయన విదేశాల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత దీని మీద ఆమెకు ఎప్పుడైతే పాజిటివ్ అని తెలియదో దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతానికైతే మా అధ్యక్షుడు విష్ణు అయితే విదేశాల్లో ఏదైతే వేసవి విడితి సందర్భంగా కుటుంబ సభ్యులతో విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన స్వతంత్ర ఛానల్కి కూడా అనేక మంది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఏదైతే టాలీవుడ్ నటులు పట్టుబడడం జరిగింది, ఇందులో డ్రగ్స్ తీసుకున్నటువంటి హేమ ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి ఈ ప్రస్తావనని మా అధ్యక్షుడి వరకు మేము తీసుకెళ్తాము, మా అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామన్న కోణంలోనే వారు కూడా పేర్కొనడం జరిగింది.
ప్రస్తుతం అయితే హేమతో పాటు ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ రోజు బెంగళూరుకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం ఎవిడెన్స్ మొత్తం కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి హేమకి సంబంధించి మా అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ కూడా తొలగిస్తారా లేదా అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి హెబ్బేగూడ పోలీసులు మనము మొదటి నుంచి అనుమానిస్తున్నట్టుగా ఈరోజు నటి హేమ ఈ విచారణకు 41 CRPC నోటీసులకి స్పందిస్తారా లేకపోతే ఈ రోజు కూడా ఏదైనా నాటకీయ పరిణామాలు ఈమె చేస్తారా అన్న అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. సేమ్ వాటినే ఇప్పుడు తేటతెల్లం చేసినట్టుగా కూడా తెలుస్తోంది రహీం. అంటే మొదటి నుంచి నటి హేమ నేను ఈ కేసులో లేను, అసలు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో లేను అంటూ వీడియో రిలీజ్ చేశారు. దీని మీద కేవలం ఆమె డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన కేసు నమోదు చేశారా లేక మరేదేమైనా ఆమె ఆ కేసుని కూడా తప్పుదోవ పట్టించేది అనేది ఏమైనా వేరే సెక్షన్స్ ఏమైనా యాడ్ చేశారా పోలీసులు? ఖచ్చితంగా ఈరోజు విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి నటి హేమ ఈ బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ రావడం ఒక ఎత్తు అయితే మరోవైపు పోలీసుల్ని రాంగ్ ట్రాక్ పట్టించారు. ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీలో దొరికినటువంటి పట్టుబడినటువంటి నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా హేమ ఉన్నారు. హేమ అక్కడ కూడా పార్టీకి వెళ్ళే నేపథ్యంలో ఒక మారు పేరుని తను మెన్షన్ చేయడం జరిగింది. అది ఒక అలిగేషన్ అయితే ఇంకొకటి ఏంటంటే తను అక్కడ లేనట్టుగా వైరల్ వీడియోస్ 2 విడుదల చేశారు. ఆ వీడియోలు సంబంధించి కూడా వెంటనే కమిషనర్ ఎవరైతే సదానందం ఇచ్చినటువంటి బెంగళూరు కమిషనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా టాలీవుడ్ కి సంబంధించినటువంటి ఒక నటి కూడా ఉన్నారు అన్న స్టేట్మెంట్ లో సేమ్ అక్కడ ఉన్నటువంటి దుస్తులు హేమ వీడియోలో రివీల్ చేసినటువంటి దుస్తులు 2 కూడా మ్యాచ్ అవ్వడంతో ఈ కేసులో తాను కూడా ఉన్నట్టుగా కూడా తెలిసింది. మరోవైపు ఈ 2 ఏదైతే ఇప్పుడు గైర్ హాజరు కి సంబంధించి కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా రాంగ్ ట్రాక్ పట్టించారు. అలాగే మొత్తం ఈ కేసు మొత్తంలో కూడా హేమ ఇష్యూ టాలీవుడ్ కి సంబంధించి కూడా చాలా వైరల్ అవుతోంది. హెబ్బేగూడ పోలీసుల దగ్గర నుంచి సిసిబి కస్టడీలోకి తీసుకొని వీరందరినీ విచారించాలన్న నేపథ్యంలో ఉంది కాబట్టి అసలు హేమ డ్రగ్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంది, హేమకి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ లభించాయి, ఆ పార్టీలో భారీ ఎత్తున ఈ డ్రగ్స్ నమోదయ్యాయి కాబట్టి ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎవరు వీరికి సరఫరా చేశారు అన్న కోణంలో డ్రగ్స్ బ్లడ్ లర్నర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాసుని కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారాన్ని అయితే సేకరించే పనిలో ఉన్నారు. మొత్తం ఈ మూలాలు మొత్తం డ్రగ్స్ కి సంబంధించి మాత్రము చిత్తూరు దగ్గర నుంచే ఇది మొత్తం కూడా సరఫరా అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ చూసుకున్నట్టయితే తెలంగాణలో డ్రగ్స్ రహిత సిటీగా మార్చాలన్నదే నేపథ్యంలో నూతన గవర్నమెంట్ కట్టడి చేసింది కాబట్టి ఇక్కడైతే తమ పప్పులు ఉడకవు అన్న కోణంలో బెంగళూరు కర్ణాటక అయితే సేఫ్ జోన్ అన్న కోణంలోనే అక్కడ ఏదైతే తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ లో ఇది మొత్తం కూడా కండక్ట్ చేశారు. భారీ ఎత్తున దాదాపు 200 మంది దాకా ఈ పార్టీ జరిగి 1 వీక్ గడిచింది. దాదాపు 10 రోజులు కూడా గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి శని ఆదివారాలు వీకెండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోజులే సన్సెట్ టు సన్ రైజ్ ఈ కాన్సెప్ట్ తోనే ఈ పార్టీ మొత్తం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. భారీగా ఆల్కహాల్, డ్రగ్స్, అలాగే అశ్లీలత మొత్తం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు కర్ణాటక పోలీసులు. సిసిబి పోలీసులు దీనికి సంబంధించి నార్కోటిక్స్ టెస్ట్ ఏదైతే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో డ్రగ్స్ ఎవరెవరైతే తీసుకున్నారో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో దాదాపు 86 మంది దాకా నమోదైనట్టుగా తెలిసింది కాబట్టి నటి హేమ ప్రస్తావన కూడా ఉంది కాబట్టి నటి హేమకు 41 CRPC కింద నోటీస్ ఇవ్వడంతో పాటు ఈమెతో పాటు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు 6గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్ట్ లో వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సిసిబి పోలీసులు పేర్కొన్నప్పటికీ వీరిలో నటి హేమ గైర్ హాజరయ్యారు. మిగిలిన వారి పరిస్థితి కూడా కాసేపట్లో మనకి తెలియాల్సింది. ప్రస్తుతానికైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి హేమ అయితే విచారణకు అయితే హాజరు కావడం లేదు, గైర్ హాజరు అయినట్టుగా అయితే తెలుస్తోంది రహీం. ఓకే ఉషా, చివరిగా చెప్పండి, ఎవరైతే ఈ కేసు సంబంధించి సూత్రధారుడు ఉన్నారో వాసు కేవలం ఆ పార్టీ అరేంజ్ చేసినప్పుడు వీళ్ళందరూ అటెండ్ అయ్యారా లేకపోతే హేమకు సపరేట్గా ఉన్న ఇన్విటేషన్ కానీ అలాంటి ఏమైనా లింకులు కానీ హేమతో గతంలో పరిచయాలు కానీ ఏమైనా బయటపడ్డా ఎంక్వైరీలో? ఈ వాసు అనే వ్యక్తి గతంలో కూడా ఏదైతే క్రికెట్ బుకీస్ దగ్గర నుంచి రాజకీయంగా ఏ పార్టీ గెలుస్తుంది అన్న కోణంలో చాలా ఏళ్ల నుంచి కూడా ఇతనికి చాలా సర్కిల్ ఉంది. ఏదైతే క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించి చాలా బుకీగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కోట్లు అయితే ఇతను ఆర్జించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఏదైతే డబ్బు ఉన్న వ్యక్తుల దగ్గరికే పదవిలో ఉన్నటువంటి నాయకులు కూడా చేరుతారు. అలాగే సినీ ప్రముఖులు కూడా ఎలా
ఎలా ఆకర్షిస్తారనేది ఇతని ఉదంతమే తెలుస్తోంది. వాసు అనే వ్యక్తి కేవలం క్రికెట్ బుక్కీ దగ్గర నుంచి ఈ స్థాయికి ఇతను వచ్చాడు అంటే రాజకీయ ప్రముఖుల దండలు లేదే ఇతను ఇంత స్థాయికి రాలేడు. అలాగే ఈ పార్టీ ఏదైతే ఉందో, ఇలాంటి రేవ్ పార్టీలు ఏదైతే ఉందో, ఈ కల్చర్లోనే డీజే సౌండ్స్తో పాటు సెలబ్రిటీలు, సినీ తారులు కూడా ఉంటారు. సినీ తారుల్లో భాగంగా హేమ ఇలాంటి నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటీనటులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో వీరికి ఏమైనా పరిచయం ఉందా, లేకపోతే కేవలం ఈ పార్టీ నేపథ్యంలోనే హేమకి నోటీసులు ఇచ్చారా అన్నది మాత్రము కాస్త సస్పెన్స్ గానే ఉందనేసి తెలుస్తుంది. రహీం. ఓకే, రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని, గతంలో కాంగ్రెస్ నేతనే చెప్పారని అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డి లాగా అపాయింట్మెంట్ కాలేదని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. 100 కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు. డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా? వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా? లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి ధాన్యం లిఫ్ట్ చేయనందుకు వారి ఈఎండీని ఏమన్నా ఫోర్ఫిట్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం టెండర్ క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు, 5,700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి. 5,700 రూపాయలకు టెండర్ ఇచ్చారు. అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం. అది కూడా మీరు ఇమీడియట్గా అఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30th రోజు, 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా. దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు అయిపోయిన తర్వాత వారు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమానపడుతున్నాడు. ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఈయన మీద అనుమానపడుతున్నాడు. అరే మీరు ఎవరి మీద అనుమానపడండి, మీరు ఎవరి మీద ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి. కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మీరు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఏలెత్తి భయపెట్టే మాదిరిగా, ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ కుందేల సబ్బుడుకు భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. నార్కెట్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రులకు డబ్బు పంపిణీ చేస్తుండగా మరో అభ్యర్థి అశోక్ గౌడ్ అడ్డుకునేందుకు వెళ్ళాడు. దీంతో అతనిపై కొందరు దాడికి పాల్పడ్డారు. వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై కూడా దాడి చేసి కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంటే ఎట్లా ఎందుకు కొడతారు సార్? ఎందుకు కొడతారు? మా పైన ఎందుకు దాడి? ఓడిపోతామని భయపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను. నా ఫోన్ చూడండి, మొత్తం పగిలిపోయింది. మరో ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ కూడా కార్యకర్తల కానే ఉన్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐ నుంచి కనీస స్పందన లేదు. లెటర్ రాసిచ్చారు కదా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖమేనే చెప్తున్నారు. నేను ఇక్కడ అర్ధగంట అయింది వచ్చి ఇంతవరకు ఇక్కడికి ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో 300 మీటర్ల దూరం ఉన్న ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం లేదు. పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ఈ విధంగా డబ్బులు పంచడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని నాకు అర్థమవుతా ఉంది. ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మీ 100లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. డబ్బులు వస్తున్నారు అంటే మీరెందుకు అడిగిపోయారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అడ్డుకోవడంలో పోలీసులు అయ్యారు. ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. ఎమ్మెల్సీని పట్టభద్రుల ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడం అనేది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ కేంద్రాలకు పట్టభద్రులు తరలివస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగిందని, అదే మాదిరిగా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని ఆదేశించారు ఆయన. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి వచ్చేశాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం అదే రోజున వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం విస్తృతంగా ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. పల్నాడు జిల్లాతో పాటు అనంతపూర్, తిరుపతి జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, పోలింగ్ తర్వాత కూడా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 4న జరగనున్న కౌంటింగ్ కోసం గట్టి భద్రతా చర్యలు చేపడుతుంది ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా మే 13న స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ సాగిందన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సైతం ప్రణాళికాబద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఇందులో భాగంగానే కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఎస్పెషల్లీ మా జిల్లాలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ రికార్డ్ చేసిన తర్వాత స్పెషల్ ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నా ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్ కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. తర్వాత 10 సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ఓట్ల లెక్కింపు ఏ రోజున ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారో అన్న వివరాలను రాతపూర్వకంగా అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. మీడియాకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదే మాదిరిగా స్ట్రాంగ్ రూముల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు ధరలు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి బారిగేట్లతో పాటు సూచికల బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి.
సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే, ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి. తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే ఎట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్ వర్. కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీనా. అలాగే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారాయన. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. అలాంటి వారికి శిక్షణ సైతం ఇవ్వాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌంటింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా గుర్తింపు కార్డు లేని వారిని, అనాధికారిక వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిగే పరిసరాలకు అనుమతించవద్దని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖేష్ కుమార్ మీనా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా తన పాలనను సరికొత్తగా చూపించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే చెప్పక తప్పని పరిస్థితి. నిజమే, రాష్ట్రంలో రేవంత్ మార్కు పాలన ఇక పూర్తి స్థాయిలో కనిపించబోతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కొత్త రూపు ఇవ్వడం, సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం అనే 2 లక్ష్యాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు దీనిపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. రేవంత్ మార్కు పాలన ఇకపై తెలంగాణలో ఇదే ప్రధానంగా కనిపించబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ పాలనను తనదైన శైలిలో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు రేవంత్ రెడ్డి. అయితే ఈలోగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దేశవ్యాప్త ఎన్నికలు కావటంతో రాష్ట్రంలోని పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తన వంతుగా కృషి చేశారు సీఎం రేవంత్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం చేయాలన్న దానిపై మెల్లగా దృష్టి సారించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వీటిలో కొన్ని కొత్తవి కాగా మరికొన్ని గత ప్రభుత్వం అమలు చేసిన వాటికే కొన్ని మార్పులు చేస్తూ తమ ప్రభుత్వ మార్కు ఉండేలా చూసుకుంటుంది. కొత్త పేర్లతో వాటిని తీసుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది రేవంత్ ప్రభుత్వం. ఇందులో గత సర్కారు అమలు చేసిన రైతు బంధునే రైతు భరోసాగా మార్చి సాయం అందిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ఇందిరమ్మ ఇళ్లుగా మార్పు చేసింది. ఈ పథకం కింద సొంతగా స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల సాయం, పేదలకు సర్కారు భూముల్లో ఇళ్ల నిర్మాణం చేయనుంది. నాటి ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి పింఛన్లిస్తుంది. ఇక కొత్తగా అమ్మ పేరుతో ఆదర్శ కమిటీలను తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యతను గ్రామాల్లోని మహిళా గ్రూపులకు అప్పగించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ గీతానికి పట్టం కట్టింది. అంతేకాదు కొత్తగా డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోలను సైతం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అమలులోకి తీసుకురానుంది. అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపా స్థానంలో కొత్తగా 6 పాలసీలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
ఉదాహరణకు ఎంఎస్ఎంఈ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీ, ఇలా వివిధ రంగాల వారీగా పరిశ్రమల కల్పనకు సులువుగా అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతుంది రేవంత్ ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే పథకాలను తీసుకురావడమే కాదు, వాటి అమలులో ఎలాంటి అవకతవకలు, వైఫల్యాలు లేకుండా చూసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. ఓవర్ టు రాజు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు దశాబ్ద కాలం అనంతరం, ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఇవాళ సాయంత్రం కేరళలో ముస్లిం లీగ్ కి సంబంధించినటువంటి ఒక బుక్ రిలీజ్ చేసేందుకు ఇవాళ సాయంత్రం కేరళ వెళ్తారు. కేరళ నుంచి బుక్ రిలీజ్ ఈవెంట్ అనంతరం కేరళ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తారు. ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ప్రధాన కారకురాలు సోనియా గాంధీ కాబట్టి ఆమె దశాబ్ది కాలం అనంతరం కూడా తెలంగాణకు ఆహ్వానించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదిక పైనే ఆమెకు ఘన సన్మానం చేయాలనేటటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రీయ గేయాన్ని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, వీటితో పాటుగానే తెలంగాణ రాజముద్ర చిహ్నం ఏదైతే ఉంటుందో వాటిని కూడా ప్రకటించనున్నారు. పూర్తి స్థాయిలో కూడా అట్టహాసంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించాలనేటటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనప్పటికీ అగ్రనేతలను ఇవాళ కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ సోనియా గాంధీని ఆహ్వాన పత్రిక అయితే అందించనున్నారు. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండబోతా ఉంది, దాంతో పాటుగానే ఏ అంశాల మీద ప్రాధాన్యత ప్రభుత్వం ముందు దశల వారీగా ప్రభుత్వం ముందు పెట్టుకుంది అనేటటువంటి అంశాలను కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించబోతా ఉన్నారు. సీఎం ప్రసంగంలో కూడా ఉండనుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావాలని పిలువనున్నారు. ఆ అనంతరం హాజరైన తర్వాత జూన్ 2వ తేదీన ఆమె ఘన సన్మానం చేసిన అనంతరం తెలంగాణ ప్రజానికం తరఫున ఆమెకు ధన్యవాదాలు కూడా తెలిపే కార్యక్రమం ఉండనున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. రహీం. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిన చర్యలు లేవని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సీఎం జగన్ ఆయన బంధువుల అండతో సీఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్న చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. భోగాపురం మండలంలో సీఎస్ 2000 కోట్ల స్కామ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేశారనే తీరుపై విచారణ లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవి అంటూ నిలదీశారు. ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. సీఎస్ బాధ్యతల నుంచి జవహర్ రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బోండా ఉమా కోరారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిన చర్యలు లేవని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. సీఎం జగన్ ఆయన బంధువుల అండతో సీఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్న చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. భోగాపురం మండలంలో సీఎస్ 2000 కోట్ల స్కామ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవి అంటూ నిలదీశారు. ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. సీఎస్ బాధ్యతల నుంచి జవహర్ రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బోండా ఉమా కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కలకలం రేపింది. ఈ నెల 24 చింతల్లో అదృశ్యమైన బిల్డర్ మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. బీదర్ సమీపంలో మధు మృతదేహం లభ్యమైంది. మధు దగ్గర ఉన్న 5 లక్షల నగదు, విలువైన ఆభరణాలు మాయమైనట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ అందిస్తారు. ఓవర్ టు ఉషా. రహీం హైదరాబాద్ చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ నెల 24 తేదీన చింతల్లో అదృశ్యమైనటువంటి బిల్డర్ మధు ఎవరైతే ఉన్నారో బీదర్ సమీపం కర్ణాటక సరిహద్దుల్లోని బీదర్ సమీపంలో ఈయన మృతదేహం లభించినట్టుగా పోలీసులు గుర్తించారు. మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అయితే భావిస్తున్నారు. మధు దగ్గర ఉన్నటువంటి నగదు 5 లక్షలు, అలాగే విలువైన ఆభరణాలు, చేతికున్నటువంటి రింగులు కావచ్చు, అలాగే నెక్ చైన్ కావచ్చు, వీటన్నిటిని కూడా దొంగిలించారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే మృతదేహం వద్ద ఉన్నటువంటి ఆనవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లూస్ టీమ్స్ సహాయంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. మధు వేసుకున్నటువంటి దుస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా శాంపిల్స్ కలెక్షన్ లో భాగంగా పోలీసులు క్లూస్ టీమ్స్ అయితే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజెస్ బీదర్ సమీపంలో ఉన్నటువంటి అది నిర్మానుష ప్రదేశం కాబట్టి అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ చాలా సుదూరంలో ఉంటాయి కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఈ కేసుకి సంబంధించి ఎవరు హత్య చేసి ఉంటారు, కేవలం డబ్బుకు ఆశపడే నగలు అలాగే నగదు చోరీకి చేయడం కోసమే ఇతన్ని హత్య చేశారా, లేకపోతే పాత కక్షలు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి పాత కక్షలు ఏవైనా ఉన్న నేపథ్యంలో ఇతన్ని ఏమైనా హత్య చేశారా అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. రాహుల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ సిద్ధమవుతోంది. 10 ఏళ్ల తర్వాత అది కూడా ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అవకాశం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించడమేంటని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. దీంతో రాబోయే రోజుల్లో ఈ విమర్శలు ఇంకే స్థాయిలో ఉంటాయోనన్నది ఉత్కంఠ రేపుతుంది.
యావత్ తెలంగాణ సమాజం కలలు, ఆకాంక్షలు నెరవేరిన రోజు జూన్ 2, 2014. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటన వెలువడింది. దీంతో తెలంగాణ అంతా సంబరాలు మిన్నంటాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణను ఇచ్చిన హస్తం పార్టీ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అంకం కాస్త చివరికొచ్చింది. కానీ కోడ్ అమల్లో ఉండడంతో ఉత్సవాలు జరుగుతాయా లేదా అన్న అనుమానం మొన్నటి వరకు వెంటాడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ వేడుకలకు అనుమతిచ్చింది ఈసీ. దీంతో సంబరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించడంతో వేడుకల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జూన్ 2న ఈ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొదట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్కును సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన త్యాగమూర్తులకు నివాళులర్పిస్తారని అన్నారు. అటు వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల విషయంలో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు సీఎస్ శాంతికుమారి. వీవీఐపీలు, ప్రముఖులు ప్రయాణించే మార్గంలో పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. కేటగిరీల వారీగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ వేడుకలకు హాజరయ్యే సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎండవేడిమి నుంచి రక్షించేందుకు షామియానాలతో నీడ వసతి కల్పించాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. సభా ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్లకు ఇరువైపులా జెండాలు, ఇతర అలంకారాలు చేయాలని సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు సీఎస్. మరోవైపు కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుకల్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేయనున్నారన్నది ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు వెలువడొచ్చని భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించిన రాష్ట్ర రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం రూపు, రాష్ట్రీయ గీతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని కేసీఆర్ కావాలనే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని గతంలోనే పీసీసీ అధ్యక్షుడిగా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనే సీఎం కావడంతో ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ వాహనాలపై టీజీ అని రాసుకునేవారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం టీఎస్ అని ప్రకటించింది. అయితే టీజీ అనేది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని ఎన్నికల సమయంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి రాగానే టీజీ అని మార్పించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా దీనిపైన మరింత కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేసి ఆ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న విగ్రహంలో ఒంటి నిండా బంగారు నగలతో విగ్రహం కనిపిస్తుంది. కానీ నూతనంగా తీసుకొచ్చే విగ్రహంలో తెలంగాణ పల్లెలో నివసించే అచ్చమైన ఆడపడుచుల మాదిరిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ప్రకటించేందుకు సర్కారు సిద్ధమైంది.
అయితే ఇప్పటికే అందశ్రీ రాసిన గేయంలో పలు మార్పులు చేర్పులు చేసి నిడివి తక్కువగా ఉండేలా పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు దీనికి సంగీతం సమకూర్చేందుకు ఎంఎం కీరవాణితో ఇటీవలే ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయ జయ హే గీతానికి సంగీతం జతచేసి అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ప్రభుత్వం ఆహ్వానించడంపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. సోనియాను ఆహ్వానించడం ఏ విధంగా సరైందో చెప్పాలంటూ ప్రశ్నించారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. విపక్షాల విమర్శలకు గట్టిగా సమాధానం చెబుతోంది అధికార కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అభిమానం చాటుకుంటున్నామని అంటున్నారు. అంతేకాదు గతంలో వైఎస్ హయాంలో పలు కార్యక్రమాలకు యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఆమెను పిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే చరిత్రలో నిలిచేలా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బెగ్గింగ్ మాఫియాకు అడ్డాగా మారింది విశాఖ నగరం. ముక్కు పచ్చలారని అభంశుభం తెలియని చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ ఈ బెట్టింగ్ మాఫియా కోట్లు గడిస్తోంది. పసిపిల్లల బాల్యాన్ని, బంగారు భవితను మొగ్గు దశలోనే తుంచేస్తుంది. ఈ దందా కోసం పసిపిల్లలను దొంగిలించే ముఠా కూడా ఈ గ్యాంగ్లో ఉందంటే బెట్టింగ్ మాఫియా ఏ రేంజ్లో రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ మాఫియా అంతు చూసేదెవరు, అరికట్టేదెవరు? ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అపంశుభం తెలియని చిన్నారులు భిక్షాటన చేస్తూ కనబడుతుంటారు. ఎర్రటి ఎండల్లో భిక్షాటన చేస్తూ మన దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు అడిగేటప్పుడు చాలా జాలి అనిపిస్తుంది. అలాంటి జాలి అనిపించే సమయంలో చిన్నారుల వెనకాల మహిళలు ఉంటారు. మహిళలు చేసే పని ఈరోజు స్వతంత్ర టీవీ బయటికి చూపిస్తుంది. అసలు మహిళలు ఈ యొక్క చిన్నారుల్ని రెంట్లకి తెస్తూ అపంశుభం తెలియని చిన్నారులతో ఎర్రటి ఎండల్లో భిక్షాటన చేయిస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. చిన్నారుల్ని ఎక్కడెక్కడి నుంచో రెంట్లకు తెస్తూ వీళ్ళు అవసరాని కోసం, వీళ్ళు డబ్బులు కక్కుర్తి కోసం రోడ్లపై ఎర్రటి ఎండల్లో చిన్నారులకి చెప్పులు లేకుండా ప్రతి ఒక్క ఎవరైతే వెహికల్స్ పైన సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క చిన్నారుల్ని, నోరు లేని చిన్నారులను తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు భిక్షాటన చేయిస్తుంటారు. ఆ భిక్షాటన దేనికి చేయిస్తుంటారు? వీళ్ళు వెనకాల ఏ ముఠా ఉన్నది? అసలు అభంశుభం తెలియని చిన్నారులని రెంటకిస్తుంది ఎవరు? ఈ మహిళలు ఎక్కడి నుంచి రెంట్లకు తెస్తున్నారు ఈ యొక్క చిన్నారులని? ఒక రోడ్డుకి అంకితం చేసి ఎర్రటి ఎండల్లో భిక్షాటన చేసే విధంగా కూడా మార్చే ముఠ ఎందుకు ఇది చేస్తుంది? ఎక్కడి నుంచి చిన్నారులని రెంట్లకు తెస్తుంది? స్మార్ట్ సిటీలో స్మార్ట్ బెగ్గింగ్ ఎందుకు విపరీతంగా పెరిగిపోయింది? విశాఖ నగరంలో ప్రతి ఒక్క సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర అపంశుభం తెలియని చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న యొక్క మహిళలు ఎక్కడి నుంచి చిన్నారులని ఈ యొక్క రెంట్లకు తెస్తున్నారు? స్వతంత్ర టీవీలో ప్రత్యేక కథనం మనం ఈరోజు చూద్దాం. విశాఖ నగరంలో బెట్టింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. సిగ్నల్స్ వద్ద దీన స్థితిలో చిన్నారులు అమ్మ అయ్యా అంటూ అడుక్కుంటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆకలేస్తుంది సార్ అంటే కళ్ళల్లో కనికరం పుట్టుకొస్తోంది. అయితే ఇలా చేసేది వారి కడుపు నింపుకోవడానికి కాదు, బెట్టింగ్ మాఫియా జేబులు నింపడానికి. అనాథలుగా మారో, పేదరికం కారణంగానో రోడ్డున పడి యాచిస్తే అది వేరు. కానీ చిన్నారులను టార్గెట్ చేసుకొని వారి భవితవ్యం ఏమవుతోంది? పొద్దంతా ఎండా వానలనక యాచక వృత్తికి దించితే వారి ఆరోగ్యం ఏమవుతుందన్న మానవత్వం మరిచి ఎక్కడి నుంచో చిన్నారులను రెంట్కు తీసుకువచ్చి ఎత్తుకువచ్చి వారిని యాచకులుగా మారుస్తోంది బెట్టింగ్ మాఫియా. ఇకపోతే ఈ కనికరం లేని దందాలో మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ మాఫియా చేతిలో మగ్గిపోతున్నారు. మరికొందరు కిలాడి లేడీలైతే దందా కోసం చిన్నారులను రెంట్కు తీసుకువచ్చి మరీ భిక్షాటన చేయిస్తున్నారు. విశాఖ నగరంలో జంక్షన్స్, రోడ్ల మీద, జంక్షన్స్లోన, ఫుట్పాత్ల మీద చిన్నపిల్లలు పట్టుకొని చాలామంది బెగ్గింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా ఇంట్లోంచి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే, కొంతమంది బొమ్మలు అమ్ముకుంటూ జంక్షన్లో ఉంటూ బొమ్మలు అమ్ముకుంటూ
చిన్నపిల్లల్ని పట్టుకొని వాళ్ళు జీవనోపాధి కోసం చిన్నపిల్లల్ని వాడుకొని వాళ్ళతో బెగ్గింగ్ చేయిస్తున్నారు. వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులన్నీ వీళ్ళు గృహానికి వాడుకుంటున్నారు. నెక్స్ట్ వీళ్ళు అంతా బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, నెక్స్ట్ ఈ తల మీద దేవుడు బొమ్మలు పెట్టుకొని అడుక్కుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక టీం అన్నమాట. వీళ్ళందరూ కూడా మేము ప్రతిరోజు ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళని మేము చూస్తుంటాం అన్నమాట. చూసి చిన్నపిల్లల్ని పట్టుకొని అడుక్కున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి 1098కి కాల్ చేసి చిన్నపిల్లల్ని మేము చైల్డ్ లైన్ వాళ్ళకి అప్పచెప్తున్నాము. చంకన పిల్లతో దీనంగా యాచిస్తే మహిళల దృశ్యాలు నగరంలో ఏ కూడలి వద్ద చూసినా దర్శనమిస్తాయి. ఇలా అడుక్కునే వారిలో చాలా మంది నకిలీలే అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరిని ముందుంచి భిక్షం పేరుతో బిజినెస్ చేస్తున్న మాఫియా గురించి విన్న వాళ్లకు యాచక వృత్తి వెనుక పెద్ద మాఫియానే ఉందంటే మతులు పోవడం ఖాయం. ఈ బెగ్గింగ్ మాఫియా టర్న్ ఓవర్ ఏటా ఏకంగా 100 కోట్ల పైనే ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇలాంటి దందాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముస్కాన్ ఆపరేషన్ చేపట్టింది. భిక్షాటన చేస్తున్న పిల్లలను అదుపులోకి తీసుకొని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్కు తరలించడమే కాకుండా ఈ నేరాలకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కేసులు పెట్టింది. అయితే ఈ మధ్యకాలంలో పోలీసులు సైలెంట్ కావడంతో భిక్షాటన గ్యాంగులు యథేచ్ఛగా పిల్లలతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి. అయితే అవసరాల్లో ఉన్న వారిని, ఆపదల్లో ఉన్న వారికి కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి యాచక కూలీలుగా మార్చుకుంటోంది బెట్టింగ్ మాఫియా. టార్గెట్లు పెట్టి మరీ ఇంత వసూలు చేయాలంటూ వేధిస్తోంది. అంత లేకపోతే చిత్రహింసలు పెడుతోంది ఈ మాఫియా. ఇవాళ విశాఖపట్నం అనేది బెగ్గింగ్ మాఫియాకి కాసుల వర్షం కురిపిస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాము, రోజు 3 పూట్ల నగరంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల కొన్ని మేము పనిచేసినటువంటి స్లమ్స్ ఉన్నాయి. తాడిచెట్లపాలెంలో అక్కడ ఈ చెంచులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు వేటకి వెళ్ళేవాళ్ళు. సో వేట నిషేధించడం వల్ల వాళ్ళు ఉపాధి అనేది లేక అక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి అధిక సంతానం పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి వచ్చి చిన్న చిన్న పిల్లలు, పొత్తుల్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్కరు 3-4 పిల్లలతోటి ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా వీళ్ళు రోజంతా కూడా బెగ్గింగ్ చేస్తున్నారు. ఈ బెగ్గింగ్ అనేది ఒక ఉపాధిగా తయారైంది. వాళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిపోయి వేరే పని కూడా వీళ్ళు పక్కన పెట్టి దీన్నే ఒక ఉపాధిగా పెట్టుకొని నగరంలో ప్రతిరోజు 24 గంటలు కూడా ఈ బెగ్గింగ్ అనే దాన్ని ఒక ఉపాధిగా చేసుకొని బ్రతుకుతున్నారు. విశాఖ జిల్లాలో 10,000 మంది యాచకులున్నారని, అందులో 90% ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ఒక ఎన్జిఓ సర్వేలో వెల్లడైంది. ఏ దిక్కు లేకనో కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు 1000 మందే ఉంటారని గుర్తించింది ఈ సంస్థ. యాచకులుగా పనిచేస్తున్న వారిని బెగ్గింగ్ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తోందని, సుపారీ దాడుల దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్ విక్రయించడం వరకు చాలా పనులకు వినియోగిస్తోందని తేలింది. బెగ్గింగ్ మాఫియాలో యాచక కూలీలు వారికి అప్పగించిన ప్రాంతాన్ని బట్టి రోజు 400 నుంచి 600 వరకు వసూలు చేస్తారు. ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకొని రోజు 100 రూపాయల నుంచి 200 వరకు యాచకులకు మాత్రమే వారికి ఇస్తారు. ఈ వసూలు టార్గెట్లు, కూలీ మొత్తం కూడా ఒక్కో కూడలికి, పార్కులు, బస్టాండ్లను బట్టి మారుతుంది. మొత్తంగా బెగ్గింగ్ మాఫియాకు ఏటా 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు చిల్లర సమకూరుతోందని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్ సర్వేలో వెల్లడైంది. సుమారు 10,000 మంది యాచకులు రోజు 400 రూపాయల చొప్పున వసూలు చేసి ఇస్తున్నారని, తద్వారా 40 లక్షలకు పైగా మాఫియాకు ఆదాయం వస్తోందని తెలిపింది. ఈ బెగ్గింగ్ మాఫియా ఆగడాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని, బెగ్గర్ రీహాబిటేషన్ స్క్వాడ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పలు ఎన్జిఓలు కూడా చెబుతున్నాయి. మరి జనం కోరుతున్నట్టు ఇకనైనా పోలీసులు ఈ బెట్టింగ్ మాఫియాపై దృష్టి సారిస్తారా, లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ బెట్టింగ్ మాఫియా ఆగడాలను చూసి చూడనట్టు వదిలేస్తారా చూడాలి.